రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజ్యసభ సీటు కోసం తన వద్ద 50 కోట్లు తీసుకున్నారని లిక్కర్ కేసు అప్రూవర్ సుకేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చారు. ఇక మండోలి జైలులో ఉన్న సుకేష్ మరో లేఖ విడుదల చేస్తూ పలు విషయాలను వెల్లడించారు. కేజ్రీవాల్ సూచన మేరకు ఆయన ఫామ్ హౌస్ లో సొమ్ము డెలివరీ చేసినట్లు లేఖలో వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని వాట్సాప్ చాట్లు తన దగ్గర ఉన్నట్లు పేర్కొన్నారు. గత 3-4 రోజుల నుండి జైలు అధికారుల ద్వారా కేజ్రీవాల్ తనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటనలు చేయవద్దని వారు బెదిరిస్తున్నట్లు ఆ లేఖలో సుకేష్ వివరించారు. తాను ఎవరికి భయపడనని ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రతి విషయాన్ని బయట పెడతానని సుకేష్ తెలిపారు. సూపరింటెండెంట్ కైలాస్ గెహ్లాట్ ఇతర జైలు అధికారుల ద్వారా ఇకపై ఎలాంటి ఒత్తిడి తెచ్చినా మరిన్ని విషయాలను బహిర్గతం చేస్తానని సుకేష్ హెచ్చరించాడు. ఇక రాబోయే రోజుల్లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ జైలు అధికారుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ల ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక మరో 3 స్నేహితులకు జైలులో స్వాగతం పలికేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉండాలని సుకేష్ లేఖలో రాశాడు. జైలులో కేజ్రీవాల్ బరువు తగ్గుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని, ప్రజలను మోసం చేయడం ఇకపై మానేయాలని సుకేష్ హితవు పలికారు. సల్లాడ్లు, పాలక్ పన్నీర్లు ఆస్వాదిస్తూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అందరూ తెలుసుకోవాలని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. రైట్ ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితను అరెస్టు చేశారు సిబిఐ. దీనికి సంబంధించి కేజ్రీవాల్ కూడా అదుపులోనే ఉన్నారు, ఆయన కూడా విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అప్రూవల్ గా మారిన సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు మరో లేఖను విడుదల చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి కేజ్రీవాల్ ని ఆయన ఫోకస్ చేస్తూ ఎక్కువగా రాయడం కూడా మనం చూస్తున్నాం. 3 స్నేహితులు రెడీగా ఉండండి, జైల్లో స్వాగతం పలకడానికి అన్నది కూడా హైలైట్ అవుతుంది. ఓవరాల్ గా ఈ లేఖలో ఇంకా ఏ విషయాలు ఉన్నాయి శివ? రత్న, మండోలి జైలు నుంచి కాల్మన్ సుకేష్ చంద్రశేఖర్ మరొక లేఖను విడుదల చేశారు. ప్రతిసారి కూడా లేఖలో సంచలన విషయాలను దాంట్లో ప్రస్తావిస్తూ లేఖను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అంటే గత 2 సంవత్సరాల క్రితం మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ పలుమార్లు ఇటు ఢిల్లీ సీఎంను అరవింద్ కేజ్రీవాల్ను, మరోవైపు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ను ఉద్దేశిస్తూ పలుమార్లు లేఖను విడుదల చేశారు. ఇటు తెలంగాణకు సంబంధించి కవిత, కేటీఆర్లకు సంబంధించి కూడా పలుమార్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి లేఖలు విడుదల చేశారు. ఇక ప్రజెంట్ మరో లేఖను తీహార్ జైలు నుంచి మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ విడుదల చేశారు. దీంట్లో ప్రధానంగా సత్యేంద్ర జైన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరోవైపు జైలు శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ను ఉద్దేశించి లేఖను రాశారు. ప్రజెంట్ నేను మండోలి జైల్లో ఉన్నాను, నన్ను ఈ జైలు శాఖ అధికారులు, సూపరింటెండెంట్ చేత, మరోవైపు కైలాష్ గెహ్లాట్ వారందరి చేత నన్ను బెదిరిస్తున్నారు. వారికి అనుకూలంగా ఉన్న వారిని జైలు శాఖ అధికారులుగా ఉంచి వారి ద్వారా నాపై ఒత్తిడి తేవడం, బెదిరించడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. నేను ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, భయపెట్టినా నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. గతంలో నేనైతే ఇంతకుముందు ఏదైతే చెప్పానో మీ తప్పులన్నీ బయట పెడతాను, మీ అవినీతి అక్రమాలను కూడా బయట పెడతాను, ఏదైతే ముందుగా హామీ ఇచ్చానో ఆ మాట ప్రకారం నేను భవిష్యత్తులో కూడా మీరు చేసిన పనులను కూడా బయట పెడతాను. మరోవైపు నేను జైల్లో ఉన్న సందర్భంలో నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు, నన్ను భయపెడుతున్నారు. దానిపై కూడా నేను కేంద్ర హోంశాఖకు, లెఫ్టినెంట్ గవర్నర్కు, మరోవైపు సిబిఐకి కూడా లేఖ రాయబోతున్నాను. అంటే తన లాయర్ ద్వారా ఏదైతే సుకేష్ చంద్రశేఖర్ మండోలి జైల్లో నుంచి లిఖితపూర్వకంగా హ్యాండ్ రైటింగ్తో మండోలి జైలు నుంచి లేఖ విడుదల చేశారు. ఆ లేఖను సుకేష్ చంద్రశేఖర్ అడ్వకేట్ అనంత్ మాలిక్ దాన్ని మొత్తం కంప్యూటర్ సిస్టంలో దాన్ని టైప్ చేసి మీడియాకు విడుదల చేస్తారు. దానిలో భాగంగానే ఈ కంప్లైంట్ లెటర్ను కూడా జత చేస్తూ సుకేష్ చంద్రశేఖర్ అనంత్ మాలిక్ పంపించినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. ఆ లేఖను ఇటు కేంద్ర హోంశాఖకు, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, మరోవైపు సిబిఐ కూడా పంపిస్తాను. దాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తుంది. మీరు ఏదైతే మీపై వచ్చిన ఆరోపణలు బయట పెట్టొద్దు, ప్రకటనలు చేయొద్దని ఏదైతే బెదిరిస్తున్నారో దానికి సంబంధించి నేను కంప్లైంట్ చేశాను, మీ త్వరలోనే దానిపై కూడా దర్యాప్తు చేస్తారంటూ కూడా
సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి గతంలో నాకు రాజ్యసభ సీట్ ఇస్తానని 50 కోట్లు తీసుకున్నారు. దానికి ఆ డబ్బును అరవింద్ కేజ్రీవాల్ ఫామ్ హౌస్లో నేను ఇచ్చాను, కానీ తర్వాత మాట తప్పారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖలో ప్రస్తావించారు. మరోవైపు ఏదైతే తీహార్ జైల్లో ఇప్పుడు ఏదైతే జైలు శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ గెహ్లాట్ సహకారంతో తీహార్ జైల్లో అన్ని సకల సౌకర్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ కూడా సత్యేంద్ర జైన్ను అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి ఈ లేఖలో ప్రస్తావించారు. మరోవైపు ఏదైతే గతంలో ఉన్న సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ జైలు శాఖ అధికారులతో వీరందరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లకు సంబంధించి స్క్రీన్ షాట్లు నా దగ్గరనే త్వరలోనే ఆ ట్రైలర్ను కూడా విడుదల చేస్తారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించారు. అనే రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయట పెడతాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎంత నన్ను బెదిరిస్తే అంత అన్ని విధాల సాక్ష్యాలను మరింత బహిర్గతం చేస్తాను అనేది ప్రధానంగా సుకేష్ చంద్రశేఖర్ తెలుపుతున్నారు. మరోవైపు తీహార్ జైల్లో మరొక 3 సీట్లను రిజర్వ్ చేయండి. ఆ 3 సీట్లకు సంబంధించి కూడా అంటే త్వరలోనే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన స్నేహితులు కూడా రాబోతున్నారు. మీరు ప్లాటినం సీట్లను బ్లాక్లను సిద్ధం చేయండి అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి ఇటు కైలాష్ గెహ్లాట్ను, సత్యేంద్ర జైన్ను ఉద్దేశించి లేఖను రాశారు. అంటే రీసెంట్గా ఢిల్లీ లెక్క స్కామ్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలను ఈడీ పిలిచి విచారించింది. దానిలో భాగంగా జైలు శాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో కైలాష్ గెహ్లాట్ను కూడా గత వారం ఈడీ అధికారులు విచారించారు. కైలాష్ గెహ్లాట్ కూడా త్వరలోనే మీ క్లబ్లో చేరబోతున్నారు అనేది ఇండైరెక్ట్గా సుకేష్ చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. మరికొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా త్వరలోనే రాబోతున్నారు. మరొక 3 త్వరలోనే తీహార్ జైలుకు రాబోతున్నారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఏదైతే మీరు నాపై ఆరోపణలు చేస్తున్నారో, నాపై దాడి చేపించాలని చూస్తున్నారు, జైలు శాఖ అధికారుల సహకారంతో నాపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు, మొత్తం రానున్న రోజుల్లో ఏదైతే సిబిఐ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తు సంబంధించి త్వరలోనే అందరం కలుద్దాం తీహార్ జైలు అంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి బరువు తగ్గుతున్నారు, అనారోగ్యంగా ఉన్నారనే కొన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అన్ని సకల సౌకర్యాలతో తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ బాగానే ఉన్నారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.